వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వైఎస్ వివేక హత్య కేసు మరో టర్న్ తీసుకుంది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వివేక కూతురుపై ఛార్జ్షీట్ దాఖలైంది. ఇంతకీ పోలీసుల అభియోగాలేంటి, వారిపై వచ్చిన ఆరోపణలేంటి? వైఎస్ వివేక హత్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. దాదాపు 5 ఏళ్లు కావస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు. పైగా రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలైంది. పులివెందుల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. దీంతో పాటు 27 మంది సాక్షుల వాంగ్మూలం, వీడియో ఫుటేజీ కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు పోలీసులు. కేసు విచారణ సమయంలో తనను వేధిస్తున్నారని పులివెందుల కోర్టును ఆశ్రయించారు వివేకా పిఏ కృష్ణారెడ్డి. వైసీపీకి చెందిన కొందరి పేర్లు చెప్పాలని, ఈ కేసులో సాక్షిగా ఉండాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి చేశారని ఆరోపించారు. విచారణకు పిలిచి తన కుమారుల ముందే తీవ్రంగా కొట్టారని అభియోగాలు మోపారు. అంతేకాదు, వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సైతం తనను బెదిరించారని ఆరోపించిన ఆయన 2021 డిసెంబర్లో కోర్టులో ఫిర్యాదు చేశారు. దాదాపు 2 ఏళ్ల పాటు విచారణ జరిపిన పులివెందుల కోర్టు జనవరి 4 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో సిట్ దాఖలు చేసిన 2 నివేదికల ఆధారంగా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. వివేకా హత్య జరిగిన రోజు సేకరించిన పలు ఫుటేజీలను కూడా పెన్ డ్రైవ్లో కోర్టుకు అందజేశారు పోలీసులు.